అనేది. దయచేసి అందరూ మిస్ అవ్వకుండా ఛానల్ మాత్రం మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందువల్ల అంటే నిన్న నీళ్ళు కట్టిపోయాను గదా! అంటే నిన్న మా నాన్న వచ్చి చెకింగ్ చేశారన్నమాట. అంటే ఎన్ని చెట్లు కట్టారు ఈడని చెప్పి చెకింగ్‌కొచ్చాడన్నమాట. చెకింగ్‌కొచ్చి నాకు ఈరోజు ఉదయానండి 8 గంటలప్పుడు ఇడ్లీ తింటునేటప్పుడు చెప్పాడన్నమాట. ఏమని అంటే 20 చెట్లు కట్టానంట నేను. సో, నేనే చెట్లయితే లెక్కేయలేదండి. 20 చెట్లు కట్టానంట నేను. నాకైతే చాలా నవ్వొచ్చిందన్నమాట. అంటే మా నాయన ఏందంటే ఫాస్ట్‌గా కట్టేస్తారు కదా! అని చెప్పి అనుకున్నారు ఆ పైపుల ద్వారా. అంతకుముందు పారైతే కాలువలు తీసుకొని నీళ్ళు కట్టుకుంటున్నాం కదా! కానీ ఇప్పుడు ఏందండి పైపులు ఉండడం వల్ల కొంచెం చెయ్యయితే ఒకరు బెనికిందనమాట పైపులో లాగడం వల్ల. చిటికిన మీద ఒకరు బెనికింది బటన్ వేలు అనేది. ఈరోజు నేను చేయాల్సిన పని ఏందంటే రెండోది ఇదిగో ఈ లైన్ కట్టుకుంటూ పోవాలన్నమాట. ఈ లైను, ఆ లైను, ఆ లైన్. ఈ 3 లైన్‌లు కట్టుకుంటూ పోవాలండి. అండ్ దీనికో లేవన్నమాట. ఇక కనిపిస్తుంది కదా! ఈళ్ళకన్నిటికి చెట్టు మొదట్లో పాయదం లేదన్నమాట. అంటే ఎదంగా లేదన్నమాట. అరౌండ్ ఈరోజు వర్క్ ఎక్కువ ఉందండి. మామూలుగా అయితే కాదు ఈరోజు వర్కు. అండ్ ఎండ కూడా అయితే పెద్దగా రావట్ల. ఎండ అనేది చాలా వరకు బెస్ట్ అయితే అనుకోవచ్చు. ఈరోజు శనివారం రోజు. చూడాలండి ఈరోజు వర్క్ ఏ విధంగా ఫాస్ట్‌గా జరిగిద్దా? లేకపోతే స్లోగా పోద్దా? ఇంకా ఫాస్ట్‌గా పోతే దోల తీరిపోద్ది నాకు. స్లోగా పోయినా దోల తీరిపోద్ది. ఎందుకంటే మనం చేసే పని ఎండ కాబట్టి. ఇదో ఈ చెట్టు చూడండి. ఆ నీళ్ళు కట్టినా గాని ఇలా ఎండు కొమ్మ పడిపోతుంది. కనిపిస్తలేదు అనుకుంటున్నా. ఎండు కొమ్మ అయితే పడిపోతుంది. దీనికి ఒకటికే అండి చాలా సింపుల్‌గా అయితే ఉంటదన్నమాట. నాకు నచ్చిన చెట్లు ఏయండి ఇయ్యేనన్నమాట. ఈ లైన్ నేను. ఈ లైన్ మాట. నాకు నచ్చిన చెట్లు ఏంటి ఇయ్యేనన్నమాట. ఎందువల్ల అంటే ఈ లైన్‌కి వారికేనండి నేను పైపు ఒక్క వరుస అయితే యేసుకుంటూ పోవాలి. కానీ మిగతా అన్నిటికైతేను ఇదో ఇటు నుంచి అటు నుంచి అన్నమాట పైపు మార్చుకుంటా నీళ్ళైతే కట్టాలి. అండ్ నన్ను నీళ్ళు కట్టేటప్పుడు మనిషి ఉంటే తీయొచ్చండి. నేను ఒక్కడినే తీసుకోవాలన్నమాట. సో, దానికి నేను చేసే పని మీకు కనపడట్లేదు. కనిపిస్తుంటే ఇంకా బాగుంటది. చూడాలి. ఎండ అయితే లేదండి. చాలా కాకపోతే చెమట పోస్తుంది అంతే తేడా. ఎండ అయితే లేదు. మళ్ళీ మనకి దోల తీరిపోద్దిలే. మనకున్న అలవాటే గాని రోజు మనం చేసే పనే కాబట్టి అది. శనివారం రోజైతే ఎండ అయితే కాయట్లేదండి. చాలా కూల్‌గా అయితే ఉన్నది వాతావరణం అనేది. అండ్ వాన పడతదేమో డౌట్ లేకుండా నీళ్ళేసుకుంటూ అయితే పోతాను ఈ చెట్టుకి అనేది. అంటే ఇంకా 3 లైన్‌లు ఉన్నాయండి. చూసారు కదా! పక్క 3 చెట్లు ఉన్నాయి. ఇటు పక్క 3 చెట్లు ఉన్నాయండి. ఒక గంటకంతా ఆ చెట్టుకి అయితే కంప్లీట్ అయిపోతాయన్నమాట. ఇదేమంటున్నా నీళ్ళు కట్టుకుంటా చివరికైతే పోవాలన్నమాట. శ్మశానం ఉంది కదా చెట్టు అనేది. శ్మశానం కాడికి అయితే పోవాలి. ఇప్పటికైతే మనం వీటికి అన్నిటి కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ లైన్ అయిపోయింది. ఆ లైన్ అయిపోయింది అన్నమాట. మీకు నీళ్ళ చెమ్మ కనిపిస్తుంటుంది. కనిపిస్తుంది కదా నీళ్ళ చెమ్మ. వాటికి అనమాట. వాటికి నీళ్ళు అయితే వేసేసాము. ఇప్పుడు మనకి ఒకే ఒక లైన్ ఉందన్నమాట. ఈ ఒక్క లైనే మనకి లాస్ట్ అనేది. టైం కూడా వచ్చి 11:45 అవుతుంది. ఎంత ఎండ అయితే లేదండి. లేకపోతే నాకు దోల దీపం ఉంటుంది. ఎండ లేని వల్ల అయితే చాలా రిలాక్స్గా గాలి కూడా బాగానే తోలుతుంది. శనివారం బాగా కలిసి వచ్చింది అయితే అనుకుంటున్నాను నేను. మా వీడియో ఆడటం కింద కామెంట్లో చెప్పండి. సో, ఈరోజు వచ్చి మనం ఏంటంటే ఈ చెట్లకు నీళ్ళు వేసుకుంటూ పోవాలన్నమాట. నేను చెప్పుకుంటాను ఒక వీడియోలో అనేది. అండ్ వీటికి కనిపించే చెట్టుకి అండ్ వీటికి అండ్ ఈ లైను ఆ లైను 3 లైన్లు కట్టాలి ఈరోజు అనేది. సో, ఎండ లేదండి. చాలా కూల్‌గా అయితే ఉంది ఈరోజు. ఎండ అయితే లేదు శనివారం రోజు. మా నాన్న నేను పని చేస్తున్నా లేదని చెకింగ్ చేస్తున్నాడు. ఏం చేద్దాం? ఇంత పెద్ద చెట్లు చేస్తే నన్ను చెకింగ్ చేస్తున్నారన్నమాట. నాకే నవ్వొచ్చింది నాకు. ఇంత పెద్ద చెట్లండి. నా ఛానల్‌లోకి పోయేసి కొన్ని పాత వీడియోలు ఉన్నాయంట. అవి ఒకసారి చూడండి. మరీ అంత బాగుండవు. వాయిస్ కూడా అంత డల్‌గా అయితే ఉంటది. కానీ అప్పటికి ఇప్పుడు చాలా తేడాలండి. చెట్లు చూసారా చాలా నాకన్నా హైట్ ఉన్నాయి. కానీ ఈ పైప్ ఉంది కదా! ఈ పైపు నేను అది ఎట బెనికిందని నాకే అర్థం కాలే. ఇలాంటి నీళ్ళు పోతున్న వల్ల పైపు లేపాను. లేపడం వల్ల అయితే ఈ ఏలు బెనికిందనమాట పెద్దగా. నొప్పైతే ఉన్నది. కానీ చేయాలి కదా! అండ్ ఈ లైన్ కాదండి. ఈ లైన్ కట్టాలి ఇప్పుడు మనం. ఈ లైన్ కట్టి మోటర్ రన్ చేయాలి. కరెంటు 9:45కి వస్తుంది. అండ్ ఈ పైపులతో కొంచెం బెస్టేనండి. కాలం ఎందుకంటే ఈ పైపులు అయితే మేలేను.
కొంచెం సులభంగా ఉంటుంది. ఎండకైతే కాసేపు నేను కూడా కూర్చోవచ్చు. చెట్టు మొదట్లలో మనం ఎరువు ఒకటే పెట్టాలింక. కనిపిస్తుంది గదా! ఆ ఎరువు వారికే పెట్టాలింక మనం. ఆ ఎరువు ఇదంతా మొయ్యాలి. చెట్లు కనిపిస్తుంది గదా! ఈటికన్నిటికి ఎరువైతే పెట్టుకుంటూ పోవాలి. ఇప్పటికైతే చెట్లు చాలా బాగా అయితే ఉన్నాయండి. ఎందువల్లంటే ఈ పైపులతో నీళ్ళు కడుతున్నాం గదా! పేకల దాకా నీళ్ళైతే కడుతున్నామనమాట. అందువల్ల చెట్లు పచ్చగా కనిపిస్తున్నాయి. అండ్ చెట్టు పది గూడా చాలా పెద్దది చేసినారండి. చాలా వరకు బెస్టే అనుకోవచ్చు. కానీ నాకు దోల తీరిపోతుంది. బెస్ట్ అనుకుంటే నా తాటు ఊడిపోద్ది. బాగా చదివితే అయినా నాకే తాటు ఊడిపోద్ది. ఎటు చూసినా నాకే బొక్క పడిపోద్ది. చెయ్యాలి. ఇదేనబ్బా ఈరోజు వీడియో వచ్చిన మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్‌లో కూడా చెప్పండి.